హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఇలా సింపుల్గా ట్రై చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. సింపుల్ స్పైసీ టేస్టీ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి రెడీయా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. ముందు ఇక్కడ మనం ½ కిలో కీమా తీసుకున్నాము. సో ఇలా కీమాని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాయిల్ పెట్టుకొని ఇందులో 1.5 కప్ ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత ఆనియన్స్ వేసేయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ కన్నీళ్ళు వస్తాయి, కానీ మన హార్ట్లో హ్యాపీనెస్ వస్తుంది. బికాజ్ ఎండ్ రిజల్ట్ ఇస్ ఫైర్. ఇప్పుడు టమాటో వేసేయండి. సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. సాఫ్ట్ యావరేజ్ డిష్లో సిల్కీ టెక్చర్ వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్ చేయండి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, అంటే ఫ్లేవర్కి మాస్టర్కి, దాని స్మెల్ వస్తే కానీ కర్రీకే స్వాగే వస్తుంది. అండ్ ప్యూర్ న్యాచురల్ మ్యాజిక్ ఇందులో. ఇప్పుడు మటన్ కీమా యాడ్ చేయండి. ఫ్రెండ్స్, మీ కీమా కర్రీలో మీరు ఏ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడుతారు నాకు కమెంట్లో చెప్పండి. అండ్ బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన వెంటనే డిష్ నార్మల్ కాదు, సూపర్ స్టార్ అవుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేయండి. అబ్బా, స్మెల్ మాత్రం ఇంకా పెరుగుతుంది. నేను కూడా కంట్రోల్ చేయలేక కష్టపడుతున్నా. చూడండి, స్మెల్ కూడా సూపర్ ఫ్రెండ్స్. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ సరిపడి సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇలా వేసుకొని మళ్ళీ మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేయండి. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీలో బబుల్స్, నా ఫేస్లో స్మైల్. కుకింగ్ అంటే హ్యాపీనెస్ ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ ఒకసారి కలిపి కుక్ చేయండి. మీరు కీమా కర్రీతో బెస్ట్ కాంబో ఏంటి? చపాతీయా, రోటీయా లేక రైసా? నాకు కమెంట్లో చెప్పండి, మీ స్టైల్ ఏంటి? చూడండి, ఫైనలీ కీమా కూడా కుక్ అయ్యింది. సో ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కలుపుతున్న మూమెంట్లో కమెంట్లో చెప్పండి, మీరు కుకింగ్ చేసేటప్పుడు స్పీడ్గా కలుపుతారా లేదా స్లోగా కలుపుతారా? సో ఇప్పుడు లాస్ట్ చివరి మూమెంట్లో మనం 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా మసాలా వేసిన వెంటనే ఆ స్మెల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా, ఎంత సూపర్ ఫ్లేవర్ వస్తుందంటే వావ్ గైస్, సూపర్. చూడండి, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఫైనలీ కీమా కర్రీ కంప్లీట్. ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే వావ్ ఫ్రెండ్స్. ఇలాంటి డిష్కి థమ్స్ అప్ రావాలని కమెంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఇలాంటి రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.